త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ద్వితీయ భాగము కొనసాగింపు. అది కాంచిన గౌతమ మహర్షి ఆ ఆవు దూడలను అందించుటకు ఒక దర్భపోతను విసిరాడు. ఆ దర్భపోత తగిలినంతనే ఆవు దూడ రెండునూ ప్రాణములు వదిలాయి. ఆ గోహత్యాపాతకము నుండి నివృత్తి పొందుటకు గౌతముడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగాడు. ప్రభు, నాకు తగిలిన గోహత్యాపాతకమును బాపుకొనుటకు లోకహితము కొరకును నీ జటాజూటము నుండి గంగను భూమిపైకి వదులుడని ప్రార్థించాడు గౌతముడు. శివుడు జటాజూటము నుండి వదిలిన గంగ బ్రహ్మగిరిపై పడి అతడి నుండి పాయలుగా వీడి గౌతముని పేరున్న గౌతమిగాను, గోవు ప్రాణములు వదిలిన ప్రదేశం మీదుగా ప్రవహించి గోదావరిగాను ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రమునందు గౌతముని ప్రార్థన మేరకు శివుడు త్రయంబకేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు. ఈ స్వామిని దర్శించిన వారు గోహత్యాది మహాపాతకముల నుండి విముక్తులవుతారు. ఇవం భూయాత్.